సూర్యప్రతాప్ రుక్మిణికి ఇక చైతన్యతో పెళ్లి ఫిక్స్ చేసేసరికి రూప రాజు కంగారు పడుతూ ఉంటారు. ఇక విరూపాక్షి కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత విరూపాక్షి రూప రాజుతో ఇలా చెప్తూ ఉంటుంది, మీరేం కంగారు పడకండి, మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సూర్యతో నేను మాట్లాడతాను, తనకి నేను నిజం చెప్తాను అని విరూపాక్షి వెళ్ళబోతూ ఉంటే, వద్దమ్మా అని రూప అడ్డుపడుతూ ఉంటుంది. నువ్వు కాదు, నేనే వెళ్ళి నాన్నకు నిజం చెప్పేస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్తూ ఉంటే రాజు అవునమ్మాయి గారు పదండి అని రూపను తీసుకుని సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తాడు. ఇక మందరం విరూపాక్షి సూర్య ఏమంటాడో అని టెన్షన్ పడుతూ ఉంటారు. రూపరాజు ఇద్దరు కూడా సూర్య దగ్గరికి వస్తారు. అది మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే, ఏంటి అని సూర్య అడుగుతూ ఉంటాడు. మీరందరూ అనుకున్నట్టుగా మీ రూప చనిపోలేదు అని రుక్మిణి చెప్పేసరికి సూర్యప్రతాప్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఆ రూపను నేనే అని రుక్మిణి జరిగిందంతా కూడా నిజం చెప్పేసేసరికి సూర్య షాక్లో ఉండిపోతాడు. మరి రుక్మిణి చెప్పిన విషయాన్ని సూర్యప్రతాప్ నమ్ముతాడా, రూప రాజును అర్థం చేసుకుంటాడా, లేదంటే మళ్ళీ దూరం పెరుగుతుందా, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.